పూరి ఒరిస్సా రాష్ట్రంలోనే పవిత్రమైన స్థలం. ఇక్కడ సముద్ర తీరంలో నిలిచే జగన్నాథాలయం కేవలం దేవాలయం కాదు, అది ఒక విశ్వాసం, ఒక జీవిత ఆధ్యాత్మికత. ప్రతి ఏడాది కోట్ల మంది భక్తులు ఎదురు చూసే ఈ మహోత్సవం జగన్నాథుని రథయాత్ర. ఈ రథయాత్ర చరిత్ర సుమారు 1000 సంవత్సరాల క్రితం నుంచే కొనసాగుతుంది. భగవంతుడు జగన్నాథుడు అంటే ప్రపంచానికే నాథుడు. ఆయన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి ఏడాదిలో ఒక్కసారి ఆలయం నుంచి బయటకు వచ్చి ప్రజల మధ్య రథంపై విహరిస్తారు. ఈ సందర్భంగా 3 భారీ రథాలు సిద్ధం చేస్తారు: నందిఘోష రథం, తలధ్వజ రథం మరియు దర్పణ దళ రథం. వీటిని స్థానికంగా కరతాళ ధ్వని, హారతులతో, కోలాటాలతో ఊరేగింపుగా సాగిస్తారు. ఈ రథయాత్ర వెనుక ఉన్న అర్థం ఏమిటంటే, భగవంతుడు తన భక్తుల్ని దర్శించేందుకు తానే వస్తాడనే భావం. ఇది ఏ కులానికి, మతానికి, భాషకి పరిమితం కాదు. బహుళ భాషలు, వివిధ దేశాల నుంచి వచ్చిన భక్తులు కలిసి పిలిచే జయ జగన్నాథ నినాదం ఆకాశాన్ని దద్దరిల్లేలా చేస్తుంది. ఈ యాత్రలో భక్తులు తన జీవితపు కష్టాలు, కోరికలు అన్నీ భగవంతుని రథచక్రాల కింద వదిలేస్తారు. ఈ రథయాత్ర మొత్తం 9 రోజులు జరుపుకుంటారు. 1వ రోజు భగవంతుడు జగన్నాథుడు, ఆయన సహోదరుడు బలరాముడు మరియు సహోదరి సుభద్ర మూల దేవాలైన జగన్నాథ ఆలయం నుండి భారీ రథాలపై గుండీచా దేవాలయం వైపు ప్రయాణిస్తారు. మైదానంలో లక్షలాది మంది భక్తులు రథాన్ని లాగడం ఒక అద్భుత దృశ్యం. 2వ రోజు నుంచి 8వ రోజు వరకు ఈ 7 రోజులు స్వాములు గుండీచా ఆలయంలో విశ్రాంతిగా ఉంటారు. భక్తులు రోజు పూజలు చేస్తారు, ప్రత్యేక నైవేద్యాలు సమర్పిస్తారు. ఇది గుండీచా యాత్ర అని కూడా పిలువబడుతుంది. 9వ రోజు స్వాములు తిరిగి జగన్నాథ ఆలయానికి రథాలలో వస్తారు. ఇది కూడా ఒక మహా ఉత్సవంగా జరుపుకుంటారు. దీన్ని బహుడా యాత్ర అంటారు. తిరిగి వచ్చిన మరుసటి రోజు స్వాములను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. ఇది సునాబేష అని కూడా అంటారు. స్వాములను ఈ విధంగా చూడడం భక్తులకు అద్భుత అనుభవం. ఇక్కడ రథాన్ని లాగడం అంటే శారీరక శ్రమ కాదు, అది ఆధ్యాత్మిక అనుభూతి. ఒకే ఉక్కిరి బిక్కిరి మధ్యలో వేలాది మంది చేతులు, నెమ్మదిగా కదిలే రథాలు, కళ్ళు ఆనంద బాష్పాలు, హృదయంలో భక్తి తరంగాలు. అక్కడ ప్రతి అడుగు, ప్రతి నినాదం, ప్రతి ముడివేసిన రసి దైవంలో బంధాన్ని గుర్తు చేస్తుంది. ఈ రథయాత్ర కేవలం పూరిలో జరిగే ఉత్సవం కాదు, అది మన హృదయాల్లో జరిగే ఆధ్యాత్మిక ప్రయాణం. మీరెక్కడున్నా మనసుతో ఈ యాత్రలో పాల్గొనగలుగుతాం. జై జగన్నాథ.